స్టూడెంట్స్, మనం దండయస్కాంతం గురించి మొదలెడదాం. దండయస్కాంతం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? బార్ మ్యాగ్నెట్. దండయస్కాంతం, బార్ మ్యాగ్నెట్. చూడండి, దండయస్కాంతంని మనం ఇక్కడ ఫిగర్లో చూస్తున్నాం. ఈ దండయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి. ఈ ధ్రువాన్ని మనము ఉత్తర ధ్రువము అంటాం. చూపించేటప్పుడు ఎంతో చూపిస్తాం. ఎన్ అంటే ఏంటి? ఇక్కడ ఉత్తర ధ్రువము. ఇక్కడ మనము ఎస్ అంటాం. ఎస్ అంటే సౌత్ పోల్, దక్షిణ ధ్రువము. ఈ అయస్కాంతంలో ఈ అయస్కాంత మొత్తం పొడవుని మనం ఏమంటామంటే జ్యామితీయ పొడవు అంటాం. ఏమంటాం? జ్యామితీయ పొడవు. ఇక్కడ నేను రాస్తున్నాను. ఎల్ అంటే ఏంటంటే జ్యామితీయ పొడవు, జామెట్రికల్ లెంత్ అంటాడు. జ్యామితీయ పొడవు. మరి జ్యామితీయ పొడవు అంటే ఏంటి? ఒక అయస్కాంతం యొక్క మొత్తము పొడవుని మనము జామితీయ పొడవు అని అంటాం. జామెట్రికల్ లెంత్ అంటాం. ఒక అయస్కాంతం యొక్క మొత్తము పొడవుని మనము జామితీయ పొడవు అంటాం, జామెట్రికల్ లెంత్ అంటాం. అదేవిధంగా మీరు గమనిస్తే ఈ అయస్కాంతము మధ్యలో ఒక డాటెడ్ లైన్స్తో ఇలా చూపిస్తున్నాం మనం. ఇది ఒక ఇమేజినరీ లైన్, అందుకే డాటెడ్ లైన్స్తో చూపించాం. అది మనకు కనబడదు. దండయస్కాంతాన్ని మనం చూస్తాం, కానీ ఆ మధ్యలో ఉన్న డాటెడ్ లైన్స్ అనేవి మనకు కనబడవు. అందుకే మనం వాటిని డాట్ 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 లైన్స్తో చూపించాం. దీన్ని ఏమంటాడంటే అయస్కాంత అక్షీయ రేఖ అంటాడు. అయస్కాంత అక్షీయ రేఖ. ఇంగ్లీష్లో ఏమంటాడంటే మ్యాగ్నెటిక్ యాక్సియల్ లైన్. అయస్కాంత అక్షీయ రేఖ, యాక్సియల్ లైన్, రేఖ, అయస్కాంత అక్షీయ రేఖ. ఇది డాటెడ్ లైన్స్లో చూపించాం, ఎందుకంటే మనకు అది కనబడదు. అయస్కాంత అక్షీయ రేఖ. మరి అయస్కాంత అక్షీయ రేఖ మధ్యలో ఉన్న బిందువుని మధ్య బిందువు అంటాం. దీన్ని ఏమంటాం? మధ్య బిందువు అంటాం. అప్పుడు ఈ ఉత్తర ధ్రువం నుండి ఈ మధ్య బిందువు వరకు ఉన్న దూరాన్ని ఎల్ అంటాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరాన్ని ఎల్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు ధ్రువాలు, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం మధ్యలో ఉన్న దూరాన్ని మనం ఏమంటామంటే 2L. స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2L అంటున్నాం. మరి 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు. 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు. క్యాపిటల్ L అంటే ఏంటి? జ్యామితీయ పొడవు. 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు. మరి జ్యామితీయ పొడవుని మనం ఎలా నిర్వచించాము? ఒక అయస్కాంతం యొక్క మొత్తము పొడవుని మనము జ్యామితీయ పొడవు అన్నాం. రెండు ధ్రువాల మధ్య ఉన్న దూరాన్ని మనం అయస్కాంత పొడవు అన్నాం. ఈ మధ్యలో ఉన్న లైన్స్ని ఏమన్నాం? అయస్కాంత అక్షీయ రేఖ అన్నాం. ఈ బ్లూ కలర్ డాట్ని ఏమన్నాం? మధ్య బిందువు అన్నాం. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ అయస్కాంత పొడవుకి జ్యామితీయ పొడవుకి మధ్య ఉన్న సంబంధం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే చూడండి, ఏమంటున్నాడంటే 2L అయస్కాంత పొడవు ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ జామెట్రికల్ లెంత్, జామితీయ పొడవు అంటున్నాడు. స్టూడెంట్, ఇది ఫార్ములా. దీన్ని నేను దీంట్లో చెప్తున్నాను. అయస్కాంత పొడవు అంటే 2L. అయస్కాంత పొడవు 2L. ఈ అయస్కాంత పొడవు 2L ఈక్వల్స్ టు అయస్కాంత పొడవు 2L ఈక్వల్స్ టు 5/6 ఇంటూ జామితీయ పొడవు. జామితీయ పొడవు అంటున్నాను. అది జామెట్రికల్ లెంత్. మనకు ఈ యొక్క ఫిగర్ని చూడగానే మనకు అర్థమైపోయింది అయస్కాంత పొడవు జామితీయ పొడవులో ఏ పొడవు పెద్దగా ఉంది? జామితీయ పొడవు. అంటే అయస్కాంత పొడవు అనేది జామితీయ పొడవు కంటే తక్కువ.
అయస్కాంత పొడవు అనేది జ్యామితీయ పొడవులో కేవలము 80% వరకే ఉంటుంది. ఇవి ఇలా మనని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దీన్నే బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ కూడా మనల్ని అడిగాడు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో. ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఒక దండయస్కాంత అయస్కాంత పొడవు అయస్కాంత పొడవు 20 సెంటీమీటర్లు అయినా 20 సెంటీమీటర్లు అయినచో, అయస్కాంత పొడవు ఎంత అంటున్నాడు? 20 సెంటీమీటర్లు అయినచో దాని జ్యామితీయ పొడవు ఎంత అంటున్నాడు. దాని జ్యామితీయ పొడవు ఎంత? జ్యామితీయ పొడవు ఎంత? ఇది క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. ఒక అయస్కాంత పొడవు 20 సెంటీమీటర్లు అయినచో దాని జ్యామితీయ పొడవు ఎంత? స్టూడెంట్స్, ఇక్కడ ఏమిచ్చాడు మనకు? అయస్కాంత పొడవు ఇచ్చాడు. అయస్కాంత పొడవు విలువ ఎంత? 20 సెంటీమీటర్లు. మనని ఏమడుగుతున్నాడు? జ్యామితీయ పొడవు అడుగుతున్నాడు. మనం ఇంతకుముందే చదువుకున్నాం రిలేషన్. అయస్కాంత పొడవు ఈక్వల్ టు, నేను మీకు ఫార్ములా చెప్పాను ఇప్పుడే. ఏం చెప్పాను? అయస్కాంత పొడవు ఈక్వల్ టు 5/6 ఇంటూ జ్యామితీయ పొడవు, అంటే జామెట్రికల్ లెంత్, జ్యామితీయ పొడవు. అయస్కాంత పొడవు ఈక్వల్స్ టు 5/6 ఇంటూ జ్యామితీయ పొడవు. మరి అయస్కాంత పొడవు విలువ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈ అయస్కాంత పొడవుని మనం 20 సెంటీమీటర్లు అనుకుంటే 5/6 ఇంటూ జ్యామితీయ పొడవుని మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎల్. అప్పుడు 5 1 5 5 4 20 అనుకుంటే 6 4 24. సో ఎల్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్లు. ఇక్కడ ఎల్ అంటే ఏంటి? జ్యామితీయ పొడవు. ఆ అయస్కాంతం యొక్క మొత్తము పొడవుని మనం ఇక్కడ జ్యామితీయ పొడవు అన్నాం. ఆ జ్యామితీయ పొడవు యొక్క విలువ 24 సెంటీమీటర్లు. స్టూడెంట్స్, ఇలా అయస్కాంత పొడవు, జ్యామితీయ పొడవు పైన మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఆ అయస్కాంత పొడవు అంటే ఏంటి? 2 ధ్రువాల మధ్య ఉన్నటువంటి దూరము. జ్యామితీయ పొడవు అంటే ఏంటి? ఒక అయస్కాంతం యొక్క మొత్తం పొడవుని మనము జ్యామితీయ పొడవు అంటాం. ఆ రెండింటికి రిలేషన్ ఏంటి అంటే అయస్కాంత పొడవు ఈక్వల్స్ టు 5/6 ఇంటూ జ్యామితీయ పొడవు. ఆ రెండు పొడవులలో ఏ పొడవు ఎక్కువ అంటే జ్యామితీయ పొడవు, ఏ పొడవు తక్కువ అంటే అయస్కాంత పొడవు. ఒక అయస్కాంత పొడవు అనేది జ్యామితీయ పొడవులో 80% వరకు మాత్రమే ఉంటుంది. స్టూడెంట్స్,